పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం రీజియన్లో భూ నిర్వాసిత అద్దె వాహన యజమానులు మెరుపు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ RG1GM కార్యాలయం ఎదుట వాహనాలను నిలిపివేసి నిరసనకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో అధికారులు తమ సొంత వాహనాల్లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాహన యజమానులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కరించకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అద్దె వాహనాల బిల్లులు వెంటనే చెల్లించాలని, CMPF తో పాటు కొత్త వాహనాల కొరకు పిలిచిన టెండర్ల యొక్క యూనిట్ రేటును పెంచాలని, పాత టెండర్ వాహనాలకు లైవ్ ఆర్డర్ ను 5 సంవత్సరాల కాల పరిమితికి పెంచాలని వారు డిమాండ్ చేశారు. RG1 భూ నిర్వాసితుల అద్దె వాహన యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి మా సమస్యలు ముఖ్యంగా 11 నెలల నుండి మా బిల్లులు అయితే 15% కట్ చేసి 85% బిల్లులు చేయడం జరుగుతుంది. ఆ కట్ చేసిన అమౌంట్ మాకు వెంటనే చెల్లించాలని, మరియు మాకు ఇప్పుడు నడిచే లైవ్ బండ్లను కూడా 5 సంవత్సరాల కాలపరిమితి టెండర్ చేయాలని, మరి వాటి యూనిట్ రేటు కూడా పెంచి ఇవ్వాలని, తర్వాత CMPF ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం 26 రోజులకే చెల్లిస్తామని, మరి ఇటువంటి డిమాండ్లతో మేము ముందుకు వచ్చినాం. ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ సమ్మె ఇంకా కూడా నిరంతరంగా సాగుతుంది. కాబట్టి ఈ సింగరేణి మొండి వైఖరి మానుకొని మా భూ నిర్వాసిత అద్దె వాహన యజమానుల సమస్యలను పరిష్కరించాలని మేము అన్ని ఏరియాల భూ నిర్వాసిత వెహికల్ ఓనర్లను కూడా సమ్మెకు పోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని మా RG1 తరఫున మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది.